నమస్తే, వెల్కమ్ టు కెరియర్ ప్లస్. ఇంటర్లో బైపీసీ తీసుకున్నారా? బైపీసీ తర్వాత ఎలాంటి ఉన్నత విద్యా అవకాశాలు ఉంటాయి, ఎలాంటి కోర్సులను ఎంచుకోవాలి, అంతేకాదు బీ ఫార్మసీ చేసిన వారికి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, అందుకోసం ఏం చేయాలి, ఎంబీబీఎస్, బీడీఎస్, అగ్రికల్చర్, బీఎస్సీలోని సీట్ రాని వారు ఎలాంటి కోర్సులను ఎంచుకుంటే బాగుంటుంది? ఈ సందేహాలకు సమాధానం అందించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు విశ్వాని బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీరామకృష్ణ గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఇంటర్లో బైపీసీ తీసుకున్న వాళ్ళు మెయిన్ లక్ష్యం ఏముంటుంది? ఎంబీబీఎస్ని రీచ్ అవ్వాలనే లక్ష్యమే ఉంటుంది. కానీ మన దేశంలోనే ఆ సీట్లు చాలా తక్కువ ఉండటం, లక్షలాది మంది విద్యార్థులు దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడం జరుగుతూ ఉంటుంది. సో దాన్ని రీచ్ అవ్వలేని వాళ్ళు ఇంకా ఏమేమి చేయొచ్చు వాళ్ళు? అదే అండి, మన తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు బైపీసీ, ఎంపీసీ, ఇంజనీరింగ్ అండ్ డాక్టర్, ఈ రెండు మనకి దాదాపు 1985 నుండి వస్తున్న ఒక ప్రభంజనం అండి. బట్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. బట్ నౌ వీల్ టాక్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ టు ద స్టూడెంట్స్ హూ ఆర్ పర్సూయింగ్ ఇంటర్మీడియట్లో బైపీసీ చేసి అండ్ those who are not getting into an MBBS or BDS or any agri business or any other course, వాళ్ళు ఏం చేస్తున్నారు? సో ప్రాబ్లం ఏంటి వస్తుందంటే దే అగైన్ గో బ్యాక్ టు ద నార్మల్ గ్రాడ్యుయేషన్లోకి వెళ్ళి బీఎస్సీలు చేసి, ఎంఎస్సీలు చేసి దే విల్ బీ కమింగ్ టు టీచింగ్ ప్రొఫెషన్ ఆర్ దే ఆర్ బికమింగ్ జాబ్లెస్. సో ఈ బైపీసీ లైన్లో వచ్చి పిల్లలు చూస్ చేసుకుంటున్న కోర్సెస్లో ఎంబీబీఎస్, బీడీఎస్ రాని వాళ్ళకి ఫ్యూచర్ బ్లీక్గా ఉంటుందండి. సో దాని గురించి అండి వి అట్ విశ్వాని హ్యావ్ కమ్అప్ విత్ an integrated program wherein management course వైపు తీసుకొస్తున్నాం వీళ్ళని. ఓకే, కానీ ఇప్పుడు చాలా మందికి ఏంటంటే బీఎస్సీ బైపీసీ తీసుకున్న వాళ్ళు వాళ్ళకున్నవి ఏంటంటే ఆప్షన్స్ చూసుకుంటారు. ఓన్లీ బీఎస్సీలో అగ్రికల్చర్, వెటర్నరీ, వాళ్ళకి ఏంటంటే ఉన్నాయి బీ ఫార్మసీ, ఇట్లా ఎలా వెళ్ళాలి అనేది చూసుకొని ఓన్లీ ఆ వేలోనే వెళ్దాం అనుకుంటారు. సో ఆ ట్రాక్ ని తప్పించి పక్కకు వద్దామనే ఆలోచన చాలా వరకు తక్కువ, అవగాహన కూడా తక్కువ. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్? మన దగ్గర అంటే ఇండియాలోనే అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్, the new trend which is coming up is called as outcome based education. అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే మీరు ఒక కోర్స్ చేస్తారు, 10th తర్వాత ఏమిటి, ఇంటర్మీడియట్ తర్వాత ఏమిటి, గ్రాడ్యుయేషన్ తర్వాత ఏమిటి, వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ మై కోర్స్ అనేది ముందు నిర్ణయం చేసుకోవాలి. సో ఈ అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన దగ్గర లేదు. పక్కింటి వాడు ఏదో చేస్తే మనం అది చేయాలి, అక్క చెప్తే అది చేయాలి, బావ చెప్తే ఇది చేయాలి అని దానిపైన కోర్సెస్ ఎన్నుకుంటున్నారు. నోబడీ ఈజ్ వరీడ్ అబౌట్ వాట్ ఈస్ ద అవుట్కమ్. ఇప్పుడు 1,00,000 మంది అంటే నీట్ ఈ సంవత్సరం వచ్చిందండి, లాస్ట్ ఇయర్ నుంచి. అంతకన్నా ముందు మన ఎంసెట్ డేటా తీసుకుంటే ఇంజనీరింగ్, మెడికల్ అండ్ అగ్రికల్చర్ బైపీసీ పిల్లలు రాసేవాళ్ళు సుమారుగా 70-80 వేల మంది పిల్లలు ఉంటారు. వాట్ ఆర్ ద నంబర్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్ ఆర్ బీడీఎస్ సీట్స్ అవైలబుల్ ఇన్ అవర్ స్టేట్? 2,000-3,000 వరకు రిస్ట్రిక్ట్ అయిపోతుంది. ద రెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ 67 or 80,000 స్టూడెంట్స్ ఏం చేయాలి? సో వాళ్ళకి ఈ అవుట్కమ్ బేస్డ్ ప్రశ్నార్థకమైనప్పుడు దర్ ఫ్యూచర్ విల్ బీ బ్లాంక్ అండి. సో దాని గురించి జనరల్గా దర్ ఇస్ వన్ మోర్ లైన్, స్టూడెంట్స్ హూ కమ్ ఫర్ ఏ బీ ఫార్మసీ బ్యాక్గ్రౌండ్, బీ ఫార్మసీ చేస్తారు. వాట్ ఆఫ్టర్ బీ ఫార్మసీ? సో బీ ఫార్మసీ చేసే వాళ్ళకి కూడా కెరియర్ గ్రోత్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుందని మధ్యకాలంలో బాగా వింటున్నాం. సో జస్ట్ లైక్ బీ ఫార్మసీ అయిపోయిన తర్వాత ఇంకా ఉద్యోగానికి వెళ్ళాలి అంటే ఏ 10,000తోనో తన కెరియర్ స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో అప్పుడు మళ్ళీ ఎంఫార్మసీ చేయాలి, ఎంఫార్మసీ చేస్తే ఇంకొక 10,000 పెరుగుతుంది. అంతేనండి. సో మీరు కెరియర్ కౌన్సిలర్ అయిపోయారండి మీరు మాలాగా. ఫార్మసీ రంగంలో a B pharmacy student has 2 options, whether to go for an M pharmacy course and then pursue into the research line into the pharmaceutical labs, or come again into the management sector doing his pharma MBA. So even a B pharmacy student 10,000-12,000 తో స్టార్ట్ చేయలేక, and the student who is coming into B pharmacy is not coming to B pharmacy for the course for itself. వాడికి ఎంబీబీఎస్, బీడీఎస్ రానందు మాత్రాన he has chosen a B pharmacy. No student will take a BPC course at intermediate level to start up his career into a B pharmacy line. కానీ చాలా మంది ప్రీవియస్ స్టూడెంట్స్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటారు కదా. సో కెరియర్ ఎలా ఉండబోతుంది ఏంటనేది తీసుకున్నప్పటికీ కూడా ఎందుకు మళ్ళీ అదే ఫీల్డ్ని చూస్ చేస్తారు? మన ఇండియాలో దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ యాజ్ కెరియర్ మ్యాపింగ్ అండ్ కెరియర్ కౌన్సిలింగ్. whatever we have in the western countries, the career mapping and career counseling, oka vidyarthi 5 years 6 years 7 years unnappudu you have to start a career mapping for that student.
ఈ స్టూడెంట్ ఎందులో ఫిట్ అవుతాడు. బై ద టైమ్ 10 or 11 years అంటే 5th 6th క్లాస్ వచ్చే లోపల వీ షుడ్ బీ ఏబుల్ టు ఐడెంటిఫై విచ్ ఏరియా దిస్ స్టూడెంట్ హ్యాస్ టు గో. సో మన దగ్గర ఎలా ఉంటుందంటే కెరియర్ మ్యాపింగ్, కెరియర్ కౌన్సిలింగ్ లేకుండా వాట్ ఎవర్ XYZ advises, we think that the person who is advising is knowledgeable. So he may not be knowledgeable in all areas. What advice tone we put our children into an MPC or a BIPC or a CEC or an MPC. Akkada when the career mapping is not done properly, manaki ee problems vastayandi. ఓకే ఫైన్. సో ఇప్పుడు బైపీసీ చేసే వాళ్ళకి ఇప్పుడు బిజినెస్ స్కూల్లో మేనేజ్మెంట్ వైపు ఎలాంటి కెరియర్ ఉంటుంది, సో ఎలా వెళ్తుంది వాళ్ళ ట్రాక్ అంతా? బైపీసీ చేసిన ఇప్పుడు మనది an integrated కోర్స్లో అండి, the basic eligibility criteria for this course is a +2 in BIPC, MPC, CEC, MEC. ఎనీ ఆఫ్ ద +2 కోర్సెస్ వాళ్ళు ఈ బీబీఏ రంగానికి రావచ్చండి. దాంతోపాటు 3 yearsలో బీబీఏ అయిపోతుంది, నెక్స్ట్ 2 yearsలో MBA అయిపోతుందండి. ఓకే, కమింగ్ టు అగ్రికల్చర్ బీఎస్సీ, సో వీళ్ళకి అసలు జాబ్ ఆపర్చునిటీస్ ఎంతవరకు ఉంటాయి, అసలు ఎలా ఉంటుంది అది స్కోప్ అసలు? మేడం ఇప్పుడు MBBS, BDS రాని పక్షంలో ద స్టూడెంట్స్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ B Pharmacy అండ్ AGBSC. B Pharmacy ఈజ్ ద సెకండ్ హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్న కోర్స్ అండి. ఫస్ట్ హైయెస్ట్ యాజ్ యూ నో ఇస్ ద బీటెక్ కోర్స్. తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అంటే ద B Pharmacy గ్రాడ్యుయేట్స్ అండి. నెక్స్ట్ ఫోకస్ వచ్చేసిందండి AGBSCలో. AGBSC స్టిల్ ద గవర్నమెంట్ నార్మ్స్ స్ట్రింజెంట్ ఉండే అండి, నెంబర్ ఆఫ్ కాలేజెస్ రావట్లేదండి, కంట్రోల్డ్గా నడుస్తుంది. బట్ ఈ అగ్రికల్చర్ BSCలో ఉన్న ప్రభంజనానికి అదర్ స్టేట్ యూనివర్సిటీస్ దే ఆర్ కమింగ్ హియర్ అండ్ ట్రయింగ్ టు వూ అవర్ స్టూడెంట్స్ టు దేర్ యూనివర్సిటీస్. సో ఈ B Pharmacy అయినా AGBSC అయినా అండి, ఇఫ్ దే ఆర్ లుకింగ్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ దే విచ్ ఆర్ మినిమల్లో ఉంటాయండి. హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్తే MSc ఇన్ అగ్రి చేసుకొని వాళ్ళు PhD లెవెల్లో వెళ్తే దట్స్ దే బికమ్ అగ్రి సైంటిస్ట్ అండ్ ఆల్. రెస్ట్ మళ్ళీ వీళ్ళందరూ ఎక్కడికి వస్తారండి అంటే దే కమ్ టు ద అగ్రి బేస్డ్ కంపెనీస్లో దే బికమ్ ఏ మార్కెటింగ్ పర్సన్స్ ఆర్ ఫీల్డ్ స్టాఫ్లో అవుతారండి. Again, there is something called as agribusiness management in an MBA. Again, these AGBSC students, because they do not have job opportunities with their regular agriculture BSc, they come back to business schools and do their MBA in agribusiness management. So, manaki ekkada chusna the goal tirigesi vachi we are coming to an MBA program. Okay. So that's the reason I suggest through TV9 to each and every individual to మూవ్ యువర్ సెల్ఫ్ ఈ ట్రెడిషనల్ బ్రాకెట్లకి వెళ్ళి బయటకు వచ్చేసి యూ థింక్ ఇన్నోవేటివ్లీ. సో కమ్ టు దిస్ బ్యాచులర్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అలా రావాలంటే ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఉండాలి, ఎందుకంటే ఎవరికి తెలియదు కాబట్టి. దట్స్ ద రీజన్ వి ఆర్ కమింగ్ అప్ ఇన్ దిస్ టీవీ షోస్ టు ప్రజలకు తెలియజేయడానికి వి ఆర్ కమింగ్ అప్ విత్ దీస్ ప్రోగ్రామ్స్ అండి. సో బైపీసీ వాళ్ళకి మీరు ఆఫర్ చేస్తున్న కోర్స్, ఆ కోర్స్ కరికులం ఒకసారి. Course curriculum, this BBA plus MBA is a 5-year 10 semester course andi. 5 years lo 10 semesters untayi. Once you finish off your 6 semesters, if you want to exit, you will get a BBA. Or else if you continue with your 10 semesters, you will be awarded an MBA. Exit option తీసుకున్న వాళ్ళు ఏం చేయాలంటే they have to go for higher education with national entrance exams. CAT, MAT, ZAT, ATMA, CMAT, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసుకొని దే మే మూవ్ into the higher level business institutions like IIM or XLRI or any other business school across the country. ఓకే, సో ఇప్పుడు బైపీసీ చేసే వాళ్ళకి మేనేజ్మెంట్ కోర్సు బాగుంటుందని చెప్తున్నారు. ఓకే, కానీ ఇప్పుడు MBA చేయాలి అని అనుకునే వాళ్ళు CEC లైక్ MEC తీసుకున్న ఆ గ్రూప్ వాళ్ళు అయితే బాగా రాణించగలుగుతారు బికాస్ ఆఫ్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు. అదేండి. సో ఇప్పుడు వాళ్ళకి కామర్స్ గురించి అస్సలు తెలియదు, సో ఎలా మేనేజ్ చేస్తారు వాళ్ళని, ఎట్లా మీ దీంట్లో తీసుకెళ్తాం? ఈ ట్రెడిషనల్గా వచ్చేసింది ఏంటంటే ఒక MEC ఆర్ CEC పిల్లవాడు BCom ఆర్ BBA చదువుకొని MBAకి రావాలనేది దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ దీస్ ఇయర్స్. సో వై వీఆర్ స్ట్రగ్లింగ్, ఈ ట్రెడిషనల్ బ్రాకెట్లోకి వెళ్ళి మనం వచ్చేసి అండ్ ఎ బైపీసీ స్టూడెంట్ హూ ఈస్ మోర్ సిన్సియర్, మోర్ హార్డ్ వర్కింగ్, మోర్ కమిటెడ్ అండ్ హీ హెస్
పుట్ ఇన్ ఇస్ 2 or 3 years లాంగ్ టర్మ్లో 1 year 2 years చేసి 10th తర్వాత హీ మైట్ హ్యావ్ 2 years ఇంటర్మీడియట్ చేస్తాడు, తర్వాత అగైన్ హీల్ వేస్ట్ 1 or 2 years in his long terms to get that MBBS, the prized diamond which he misses it. So ade అయిపోయాక what is his future? సో వాడికి ఇఫ్ he is coming into the business management line, ఎంబీబీఎస్కి ధీటుగా వాడికి కెరియర్ ఉంటుందండి. ఒక 100 మంది డాక్టర్లు ఉండి 100 కోట్లు డబ్బులు ఉంటే ఇంకొక అపోలో హాస్పిటల్ కట్టొచ్చండి. బట్ అదే అపోలో హాస్పిటల్ నడవాలి అంటే ఒక 1000 మంది మేనేజర్స్ కావాలండి. దోస్ మేనేజర్స్ వీ మేక్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్. విశ్వవిశ్వానిలో వీ that's the reason we call as our tagline, we call it as managers in the making. So we treat them as a business leader in our institution rather than the regular students. ఓకే, సో బైపీసీ స్టూడెంట్స్ మేనేజ్మెంట్ కోర్స్ చేయడం వల్ల ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, కెరియర్లోనే ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అనే విషయాలు కూడా తెలుసుకుందాం. బ్రేక్ సార్, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాం సార్. అనంతపురం నుంచి సురేంద్ర గారు. హలో సురేంద్ర గారు, చెప్పండి సార్. మా అబ్బాయి వచ్చేసి సార్ బైపీసీ సెకండ్ ఇయర్. ఇంటర్మీడియట్ అయిపోయిందా అండి, అవుతుందా ఇప్పుడు? అవుతుంది సార్, అవుతుంది. ఓకే, నీట్ రాక పక్షంలో ఓకే, ఈ ఈ బీఫార్మ్సీ కానీ బీఫార్మ్స్ కానీ బిఎస్సీలు ఏజెన్సీలు ఇవన్నీ సార్. మీది వాయిస్ బ్రేక్ అవుతుందండి, వినపడట్లేదు. హలో సార్, ఇప్పుడు క్లియర్ ఉందండి. సార్ ఇప్పుడున్న కోర్సెస్ లో సార్ ఇన్ కేస్ నీట్ రాని పక్షంలో, ఓకే, హలో సార్, ఇప్పుడు రాని పక్షంలో సీట్, హలో సార్, అర్థమైందండి. అదే ఎంబీబీఎస్ రాని పక్షంలో ఏమి చేయాలి? అవునండి సార్, ఈ ఎంబీబీఎస్ రాని పక్షంలో అంటే మీరు అనుకున్న ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ హయ్యర్ అండ్ కోర్స్ రాని పక్షంలో బీబీఏ ప్లస్ ఎంబీఏ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డెస్టినేషన్ అండి. మంచి బిజినెస్ మేనేజర్ అవుతారు, మంచిగా కెరియర్ ఆపర్చునిటీ ఉంటుందండి. ఇట్స్ నాట్ ఓన్లీ ఏ రెగ్యులర్ అకాడమిక్ డిగ్రీ అండి, ఇది ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఇంప్రూవ్ చేస్తున్న కోర్స్ అండి. ఇది ఒక విద్యార్థిని రెగ్యులర్గా అకాడమిక్ డిగ్రీ ఇస్తూనే వీళ్ళకి దే ఆర్ డెవలప్డ్ యాజ్ అన్ ఇండివిజువల్ టు ద కోర్. సో ఒక బిజినెస్ మేనేజర్ కావాలంటే ఇట్స్ నాట్ ఓన్లీ డిగ్రీస్ వీ షుడ్ హ్యావ్, యూ షుడ్ డెవలప్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఇండివిజువల్. నాయకత్వ లక్షణాలు రావాలి, లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి. అండ్ జనరలీ ఐ టాక్ అబౌట్ ఆల్ దోస్ ABCDs అండి. యాటిట్యూడ్, బిహేవియర్, క్యారెక్టర్, డిసిప్లిన్, ఇవన్నీ మనకు ఈ స్కూలింగ్లో కానీ +2 ఎడ్యుకేషన్లో కానీ మనం చాలా తక్కువగా చూస్తున్నాం. ఓన్లీ టాప్ ఒక 40-50 స్కూల్స్ లేకపోతే 100 స్కూల్స్లో చదువుకున్న పిల్లల్లో దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ ఆర్ బీయింగ్ టాక్ టు దెమ్. రెగ్యులర్గా అన్ని స్కూల్స్లో కానీ అన్ని ఇంటర్మీడియట్ కాలేజెస్లో కానీ దే ఆర్ జస్ట్ వరీడ్ అబౌట్ ద సబ్జెక్ట్ పార్ట్ అండ్ ద నంబర్ గేమ్. 1000కి ఎన్ని వచ్చాయి, 980 వచ్చాయా, 990 వచ్చాయా. బట్ నోబడీ ఈజ్ వరీడ్ అబౌట్ హౌ యూ డెవలప్ అన్ ఇండివిజువల్. అవి ఒక విద్యార్థిని వాడికి ఇండివిజువల్గా డెవలప్మెంట్ ఎలా ఇవ్వాలి, వాడికి లీడర్షిప్ స్కిల్స్ ఎలా ఇవ్వాలి, వాడికి నాయకత్వ లక్షణాలు ఎలా రావాలి, నోబడీ ఈజ్ వరీడ్ అండి. దట్ వీ టేక్ కేర్ అట్ అవర్ విశ్వవిశ్వాన్ ఇన్స్టిట్యూషన్స్ అండి. రైట్, ఇంకో కాల సిద్ధంగా ఉన్నారు సార్, రాజమండ్రి నుంచి కన్నాజీ గారు. హలో హలో మ్యామ్. మాట్లాడండి. చెప్పండి. హలో సార్. చెప్పండి సార్, నేను ఇప్పుడు ఫార్మసీ చేద్దాం అనుకున్నాను సార్. ఎంసెట్ ర్యాంక్ వచ్చింది. సో సార్ మీ బీబీఏ ఎంబీఏ అయితే ఎలా ఉంటుంది సార్? బీబీఏ కానీ. అవునండి, బీఫార్మసీ తర్వాత వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు ఇంతకుముందు నేను షోలో బిగినింగ్లో మాట్లాడానండి, అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్. సో బీఫార్మసీ చేసిన తర్వాత ఏం చేస్తావు? హలో కన్నాజీ గారు, బీఫార్మసీ తర్వాత ఏం చేస్తావు అంటే ఏం చేయాలి? అది సో ద సేమ్ క్వశ్చన్ విచ్ వీ టాక్ అబౌట్, ఈ అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే తర్వాత ఏంటి అనే ప్రశ్న ఏ విద్యార్థి అడగట్లేదండి, ఏ పేరెంట్ అడగట్లేదు, ఏ స్కూల్ కానీ ఏ కాలేజ్ కానీ దే ఆర్ నెవర్ గైడింగ్ ద స్టూడెంట్ టు దాట్ లెవెల్. నువ్వు ఏం చేస్తావంటే నేను ఇది చేస్తానంటే ఓకే, ఇది కాదు ఇది చెయ్యి, ఇది కాదు ఇది చెయ్యి అని చెప్తున్నారు, కానీ దీని తర్వాత ఏంటి అనేది ఎవరు మాట్లాడట్లేరండి. సో
సో వెన్ యూ టాక్ అబౌట్ అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్, విద్యార్థి బీ ఫార్మసీ చేస్తా అన్నాడు, తర్వాత ఏం చేస్తావు అనే దగ్గర ఆయన దగ్గర ఆన్సర్ లేదు. అదే ఇఫ్ దట్ స్టూడెంట్ కమ్స్ ఫర్ అన్ రెగ్యులర్ బిజినెస్, లేదు అని అంటే అవగాహన లేదు, ఫస్ట్ అవగాహన లేదు, ఈవెన్ ఆన్సర్ కూడా లేదండి. ద సేమ్ బీ ఫార్మసీ వెన్ వీ వర్ టాకింగ్ అబౌట్ హయ్యెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్న కోర్స్ ఏదైనా ఉంది మన 2 రాష్ట్రాల్లో, ఆంధ్ర తెలంగాణలో అంటే బీటెక్కి నెంబర్ 1 అండి, బీ ఫార్మసీ నెంబర్ 2 అండి. సో అది అట్లా చెప్పుకోవడం మనకు బాధేస్తుంది, కానీ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ అండి. హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ త్రూ ఏ బీటెక్ ఎడ్యుకేషన్ అండి, అండ్ దెన్ బీ ఫార్మసీ ఎడ్యుకేషన్. సో ఇప్పుడు ఆ పిల్లోడికి బీ ఫార్మసీ తర్వాత వాట్ నెక్స్ట్ అనేది మీరు తెలియలేదు, అవగాహన లేదు, రెండు. దట్స్ అ వెరీ డిఫరెంట్, దర్స్ ఎ డిమార్కేషన్ దేర్. సో అవగాహన లేనప్పుడు దే హ్యావ్ టు అవేర్నెస్కి క్రియేట్ చేయాలి. ఆల్ దీస్ స్టూడెంట్స్ ఇఫ్ దే కమ్ టు అవర్ బిజినెస్ స్కూల్, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సైకోమెట్రిక్ అనాలిసిస్, కెరియర్ కౌన్సిలింగ్ కానీ కెరియర్ ప్లానింగ్ కానీ చేసి చెప్తాం. ఇట్స్ నాట్ దట్ హూ ఎవర్ కమ్స్ టు విశ్వవిశ్వాని వి టేక్ దెమ్ ఇన్ టు ద కోర్స్. నో, వి plan their career properly. Whoever is fit to becoming a B pharmacist or a B ఆ లైన్లో వెళ్ళడానికి we advise them, అరే BBA is not good for you, you go there. ఓకే. సో వాళ్ళ కెరియర్ ఓరియంటెడ్గా చూడాలి. వీ హ్యావ్ టు థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. వాడికి ప్యాషన్ ఏముంది, వాడి కోరిక ఏముంది, వాట్ డిజైర్ హీ హ్యాస్, వాట్ కెపబిలిటీ హీ హ్యాస్. సో దాని ప్రకారంగా వీ హ్యావ్ టు అడ్వైజ్ కోర్సెస్ అండి. సో ఇంతకుముందు కాలర్కి మీరు చెప్పారు బీబీఏ ప్లస్ ఎంబీఏ కోర్స్ గురించి. అసలు నార్మల్ బీబీఏకి అండ్ బీబీఏ ప్లస్ ఎంబీఏకి డిఫరెన్స్ ఏంటి? అదే అండి, జనరల్గా మనకు అన్ని డిగ్రీ కాలేజెస్లో ఉండేదండి బీఏ, బీకామ్, బీఎస్సీతో పాటు బీబీఏ ఈజ్ ఎ ట్రెడిషనల్ కోర్స్ అండి. సో అదే బిజినెస్ స్కూల్స్కి వచ్చేవరకు దిస్ ట్రెడిషనల్ కోర్స్, ఇప్పుడు బిజినెస్ స్కూల్స్లో రెగ్యులర్ యూనివర్సిటీ అఫిలియేషన్తో పాటు వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఏఐసిటి అప్రూవల్, All India Council for Technical Education, where the AICTE approval is prominent in the post graduation level. MBAకి వచ్చేసరికి, PGDMకి వచ్చేసరికి AICTE అప్రూవల్ ఉంటుంది. బట్ ద ఇంటిగ్రేటెడ్ కోర్స్, ఇంటిగ్రేటెడ్ MBA, BBA plus MBA has to be given in a business school which is AICTE approved అండి. సో AICTE అప్రూవల్తో పాటు యూనివర్సిటీ అఫిలియేషన్ ఉంటేనే ఈ ఇంటిగ్రేటెడ్ కోర్స్ రన్ చేయాలండి. ఓకే ఓకే ఫైన్. సో మరి దీనికి ఈ బిజినెస్ స్కూల్కి అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఏ రకంగా ఉంటుంది? వెన్ ఏఐసిటీ కమ్స్ ఇన్ టు పిక్చర్ అండి, ద అడ్మిషన్ ప్రాసెస్ కానీ సెలెక్షన్ కానీ చాలా స్ట్రింజెంట్ ఉంటుందండి. ఈవెన్ సెట్టింగ్ అప్ అండ్ ఏఐసిటీ అప్రూవ్డ్ బిజినెస్ స్కూల్, ఆ సెట్టింగ్ అప్లోనే వాళ్ళు చూసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, వాళ్ళు చూసే ఫ్యాకల్టీ మెంబర్స్ అండి, వాళ్ళ ఉన్న రిక్వైర్మెంట్స్లో ఉన్న ఆ స్కెల్ దాంట్లో ఫిట్ కావడానికే వెరీ స్ట్రింజెంట్ ఉంటాయి. ద సేమ్ స్ట్రింజెంట్ యాక్టివిటీ విల్ కమ్ ఇన్ టు వెన్ యూ టాక్ అబౌట్ అడ్మిషన్స్ అండి. సో అడ్మిషన్స్ ఆర్ ట్రూలీ బేస్డ్ విత్ ఎ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ అన్ ఇంటర్వ్యూ అండి. ఓకే. సో ప్రెసెంట్ దీనికి అడ్మిషన్స్ ప్రాసెస్ జరుగుతూ ఉన్నాయండి. అడ్మిషన్స్ ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్ ఫర్ ద 2017 బ్యాచ్ అడ్మిషన్స్ అండి. ఎనీ వ్యూవర్ హూ ఇస్ యూ కెన్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసుకొని యూ కెన్ విజిట్ అవర్ ఇన్స్టిట్యూషన్ అండి. విశ్వవిశ్వాని is located on Rajiv Rahadari on the Karimnagar highway and it's around 16 kilometers from Secunderabad railway station and okay sir. So what is the Vishwavishwani's edge with other colleges? Okay and general ga ipudu when we talk about education and there are thousands of colleges in and around. మీరు ఒక రోడ్ మీద వెళ్తూ ఉంటే మనకి హోటల్స్తో పాటు స్కూళ్ళు, కాలేజీలు, బిల్డింగ్లే కనపడతా ఉంటాయండి. But the focus has to be shift from giving education to giving him a career. డిగ్రీలు ఇచ్చి బయటికి పంపించేస్తే లాభం లేదండి, వాడికి జీవితాన్ని ఇవ్వాలి. నో డౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ దే ఆర్ వరీడ్ అబౌట్ ఎడ్యుకేషన్. ఎందుకు చేపిస్తున్నారు, మీ అమ్మాయిని బీటెక్ ఎందుకు చేశారు, మీ అబ్బాయిని ఎంబీబీఎస్ ఎందుకు చేయించారు, మీ అబ్బాయిని ఎంబీఏకి ఎందుకు చేశారు అంటే ఎవ్రీబడి విల్ టాక్ అబౌట్ ఎ జాబ్. But we at Vishwavishwani talk about career. So job is something వాడు ఏదో చేస్తాడండి, వాడికి ఏదో శాలరీ వస్తుండే వాడు అయిపోతాడు. కెరియర్ విల్ టేక్ హిమ్ టు ద హయ్యర్ లెవెల్. సో కెరియర్లో వాడు సెట్ అయిపోయింది అనుకోండి, వాడు జాబ్స్ ఇచ్చేంత ఎత్తుకు వెదుగుతాడండి. సో ద మెయిన్ మోటివ్ ఆఫ్ ఎనీ బిజినెస్ స్కూల్ ఆర్ ఎనీ కాలేజ్, రెగ్యులర్ ఎడ్యుకేషన్తో పాటు యూ హ్యావ్ టు డెవలప్ దేర్ ఇన్నర్ క్వాలిటీస్
యూ హ్యావ్ టు డెవలప్ దెమ్ యాజ్ ఇండివిజువల్. వాడికి నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి. యూ హ్యావ్ టు డెవలప్ దేర్ లాంగ్వేజ్ స్కిల్స్. వాడి యాటిట్యూడ్ చేంజ్ చేయాలి, వాడి బిహేవియర్ చేంజ్ చేయాలి, వాడి క్యారెక్టర్ చేంజ్ చేయాలండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద డిసిప్లిన్ ప్లాట్ అండి. మన దగ్గర ఆ డిసిప్లిన్ ఉండట్లేదండి. ఏ విద్యార్థిని తీసుకున్నా, యూ టాక్ టు ఎనీ పేరెంట్ హూ ఈస్ హ్యావింగ్ ఎ కిడ్ ఎట్ 10 or 10+2 లెవెల్, వెరీ 10% ఆఫ్ ద పేరెంట్స్ విల్ ప్రైజ్ దేర్ చైల్డ్. అరే మా వాడు చాలా డిసిప్లిన్డ్గా ఉంటాడని. రిమైనింగ్ 90% డిసిప్లిన్డ్గా లేదు అని చెప్తారు. హూస్ రెస్పాన్సిబిలిటీస్? ఈజ్ పేరెంటింగ్ రెస్పాన్సిబిలిటీయా, స్కూల్స్ రెస్పాన్సిబిలిటీయా, కాలేజెస్ రెస్పాన్సిబిలిటీయా? ఒక సొసైటీ బాగుపడాలంటే యూ షుడ్ హ్యావ్ గుడ్ ఇండివిజువల్స్ కమింగ్ ఇన్. సో ఎడ్యుకేషన్తో పాటు వాడికి ఇవన్నీ వస్తేనే వాడికి జాబ్స్ కానీ రేపు కెరియర్ కానీ వాడు ఉద్యోగాలు క్రియేట్ చేయడంలో కానీ సక్సెస్. ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ అలాగే నాయకత్వ లక్షణాలు ఈ రెండు మేనేజ్మెంట్ ఒకవేళ జాబ్ రాకపోయినా ఓన్ గా బిజినెస్ వాడు ఎంటర్ప్రినర్ గా అయిపోయి వాడు నలుగురికి ఉద్యోగం ఇచ్చేంత కెపాసిటీలో వస్తాడండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎ మేనేజ్మెంట్ కోర్స్. ఓకే. సో ఇప్పటి వరకు ఎవరైనా ఈ బైపీసీ బేస్ మీద వచ్చిన వాళ్ళు స్టూడెంట్స్ మీ దగ్గర ఈ కోర్స్ కంప్లీట్ చేసుకొని సో ఎట్లా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారా? అవునండి. జనరల్గా ద గుడ్ పార్ట్ ఈస్ దాట్ 50% ఆఫ్ అవర్ అడ్మిషన్స్ ఈ లైఫ్ సైన్స్ స్ట్రీమ్ నుంచి వస్తూ ఉంటారండి. ఎంపీసీ ఆర్ బైపీసీ నుంచి, సైన్సెస్ నుంచి. లైఫ్ సైన్స్ బైపీసీ పిల్లలు ఇందులో వీళ్ళు కోర్స్ కంప్లీట్ చేసుకొని దే మూవ్ టువర్డ్స్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, హాస్పిటల్ ఇండస్ట్రీ, insurance, health insurance industry. These life science students or BPC students with an MBA or a BBA plus MBA, they will be absorbed very easily in these 4 sectors. మన ఫార్మస్యూటికల్ మార్కెటింగ్లో కానీ, ఫార్మస్యూటికల్ కంపెనీస్లో కానీ, హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో కానీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో కానీ వీళ్ళకి భవిష్యత్తు బాగుంటుందండి. ఓకే. సో వాట్ అబౌట్ ప్లేస్మెంట్స్? Placements and 80 to 90% of the students who get out of Vishwani who are looking for a placement get placed and the average post graduation అయిపోయినాక after an MBA they are placed for nothing less than 4.5 to 5 lakhs మధ్యలో వాళ్ళ యాన్యువల్ ప్యాకేజెస్ ఉంటాయండి. ఓకే. సో ఇప్పుడు జనరల్లీ ఒక ఇంజనీరింగ్ చదివించాలన్నా, లేకపోతే ఒక డాక్టర్ని చేయాలన్నా, లేకపోతే నార్మల్ డిగ్రీ చేయాలన్నా ఒక ఫీజు అనేది ఒక స్ట్రక్చర్ అవగాహన చాలా మందిలో ఉంది. సో వేరాజ్ మన బిజినెస్ స్కూల్లోని ఈ కోర్స్ కంప్లీట్ చేయాలంటే, 5 years కోర్స్ కంప్లీట్ చేయాలంటే ఎంతవరకు ఫీ స్ట్రక్చర్ కూడా? అదే అండి, మన రెగ్యులర్ కాలేజెస్లో ఏదైతే బీబీఏ ఉంటుందండి దట్స్ సంథింగ్ అరౌండ్ 20-30,000లో వాళ్ళకి పర్ ఇయర్ ఫీజెస్ ఉంటాయండి. మన బిజినెస్ స్కూల్లో ద ఫీజెస్ ఆర్ ఎ బిట్ హయ్యర్. మా వెబ్సైట్లో అవన్నీ పొందుపరిచామండి. స్టూడెంట్స్ కెన్ లాగిన్ ఆర్ పేరెంట్స్ కెన్ లాగిన్ టు అవర్ వెబ్సైట్ అండి, vishwavishwani.ac.in. ఫీ స్ట్రక్చర్ ఈస్ గివెన్ దేర్ అండ్ అడ్మిషన్ ప్రాసెస్ ఈస్ త్రూ అన్ ఆన్లైన్ అప్లికేషన్ అండి. మా వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంది. వాళ్ళ సబ్మిట్ చేశాక అవర్ కౌన్సిలర్స్ విల్ కాల్ దెమ్ ఫర్ అన్ యాప్టిట్యూడ్ టెస్ట్ విచ్ ఈస్ ఫాలోడ్ బై అన్ ఇంటర్వ్యూ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో బైపీసీ స్టూడెంట్స్ కూడా ఇలాంటి మంచి ఒక గుడ్ కెరియర్ ఉంటుంది, సో మేనేజ్మెంట్ తీసుకోవడం వల్ల అనే విషయాలను తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి కెరియర్ ప్లస్ చూస్తూనే ఉండండి TV9.